అన్ని పౌర్ణములకి ఏదో విశిష్టత ఉంటుంది. ముఖ్యంగా ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే ఈ జ్యేష్ఠ పౌర్ణమికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? అలాగే ఈరోజు ఏ దేవీ దేవతలను ఆరాధించాలి? శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. ఓం నమో నారాయణాయ. మనకి సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో ఒక్కొక్క నెలకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అయితే ఈ 12 నెలల్లో జ్యేష్ఠ మాసానికి ఉన్న ప్రత్యేకత గురించి శ్రీమద్భాగవతంలో చెప్పారు. శ్రీమద్భాగవతం ఏం చెప్తుందంటే అక్రూరుడు ఇంకా నందుడు వీళ్ళందరికీ కూడా సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మ హంసావతారంలో దర్శనమిచ్చిన మాసం జ్యేష్ఠ మాసం. హంసకు ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. ఏంటా లక్షణం? పాలు నీళ్లు కలిసి ఉన్నప్పుడు పాలు మాత్రమే స్వీకరిస్తుంది, నీళ్లు విడిచిపెడుతుంది. అంటే మంచి చెడు కలిసి ఉన్న ప్రపంచంలో మంచిని మాత్రమే స్వీకరించమని, చెడును విడిచిపెట్టమని హంస మనకు అద్భుతమైన సందేశం ఇస్తుంది. అలాగే ఈ నిరంతర ఆరాట పోరాట వ్యవస్థలో సంసార బంధాల్లో చిక్కుకుపోయి భగవంతుణ్ణి ధ్యానం చేయటంలో ఒకంత మనకు ఆలస్యం అవుతుందేమో అన్న భావన మనకు వచ్చిన తరుణంలో సంసార బంధాల నుంచి కొంచెం పక్కకు వచ్చి భగవన్ నామస్మరణ చేసుకోండి అని చెప్పటం కూడా హంసలో ఉన్న అంతరార్థం. అందుకే సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మ హంసావతారంలో నందుడికి, అక్రూరుడికి ఇంకా చాలామందికి దర్శనమిచ్చాడు. అలా దర్శనమిచ్చిన మాసం జ్యేష్ఠ మాసం. జ్యేష్ఠ మాసంలోనే అలా హంస రూపంలో దర్శనమిచ్చాడు. అలాగే ఈ మాసం శివకేశవ అభేదాన్ని కూడా తెలియజేస్తుంది. శివాయ విష్ణు రూపాయ, శివరూపాయ విష్ణువే. అంటే శివకేశవులిద్దరికీ ప్రీతికరమైన మాసం జ్యేష్ఠ మాసం. ప్రధానంగా విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. అలాంటి మాసంలో వచ్చిన పౌర్ణమి కాబట్టి చాలా శక్తివంతమైంది. ఏ నెలలోనైనా పౌర్ణమికి శక్తి ఎక్కువ ఉంటుంది. ఎందుకని? చంద్రబలం ఎక్కువ ఉన్న రోజు పౌర్ణమి. సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో కూడా ఈ జ్యేష్ఠ పౌర్ణమిని మహాజ్యేష్ఠి అనే పేరుతో పిలుస్తారు. ఎందుకంటే ఈ పౌర్ణమి రోజు చంద్రుడి శక్తి విశేషంగా పనిచేస్తూ ఉంటుంది. అందులోనూ విష్ణుప్రియమైనటువంటి మాసం కాబట్టి జ్యేష్ఠ పౌర్ణమి రోజు అందరూ విష్ణుమూర్తిని పూజించాలి. విష్ణుమూర్తిని ఎలా పూజించాలి? సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలి. అంటే సంవత్సరంలో 12 నెలల్లో కూడా మనం పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాం. కానీ జ్యేష్ఠ మాసం విష్ణువుకి ఎంతో ప్రియమైన మాసం కాబట్టి ఈ మాసంలో గనక పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం తొందరగా కలుగుతుంది. అలాగే జ్యేష్ఠ పౌర్ణమి రోజు అందరూ కూడా వటసావిత్రి వ్రతం అనే పేరుతో మర్రి చెట్టును పూజిస్తూ ఉంటారు. ఏరువాక పున్నమి పేరుతో వ్యవసాయదారులందరూ కూడా దుక్కి దున్ని పొలం పనులు ప్రారంభిస్తారు. పూరి జగన్నాథ స్వామి వారి స్నానోత్సవం ఆ రోజే జరుగుతుంది. ఇలా ఎన్నో మహిమలు జ్యేష్ఠ పౌర్ణమికి ఉన్నాయి. జ్యేష్ఠ మాసానికి ఎంతో శక్తి ఉంది. ఎందుకంటే ఈ మాసంలోనే దశపాపహర దశమి అనే పేరుతో ఈ మాసంలో వచ్చే దశమి రోజు గంగా స్నానం చేయటం ద్వారా 10 రకాలైన పాపాలు పోగొట్టుకోవచ్చు. అసలు జ్యేష్ఠ మాసం గొప్పతనం మనం పరిశీలిస్తే శ్రీమన్నారాయణమూర్తి ఈ మాసంలో అనేక మంది భక్తులను అనేక రూపాలలో అవతరించి అనుగ్రహించాడని కూడా పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అందుకే జ్యేష్ఠ పౌర్ణమి అనగానే సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించుకోవటం, అలాగే ఖచ్చితంగా విష్ణుమూర్తిని పూజించడం, కొన్ని ప్రత్యేకమైనటువంటి దానాలు ఇచ్చుకోవటం, ఇలాంటివి చేస్తే విష్ణు కృపకు తొందరగా చాలా సులభంగా అందరూ పాత్రలు కావచ్చు.